హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. నేను ఇంజనీరింగ్లో పైథాన్ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కలిపి నేనైతే మీకు పైథాన్ నేర్పిస్తా. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ వాళ్ళలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పైథాన్ కోర్స్ అయితే నేను తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ లైవ్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. బై ద ఎండ్ ఆఫ్ దిస్ పైథాన్ కోర్స్ మీరు కంప్లీట్ చేశాక రిటర్న్ వచ్చి కామెంట్ చూడగానే సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అయినా కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నోయింగ్ ఆఫ్ ద కంప్యూటర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కాదు, ఫస్ట్ కంప్యూటర్ మీద బేసిక్స్ ఐడియా అయితే ఉండాలి మనకు. కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, ఏమేం పార్ట్స్ ఉంటాయి, వాటి గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాం మనం. ఈ వీడియోలో మనం మెయిన్గా కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, మెమొరీ హైరార్చీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, లాంగ్వేజ్ హైరార్చీ, హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. మనం బేసిక్గా వీటిని ఎందుకు యూజ్ చేస్తారని స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం మనం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ని మనం 5 మేజర్ పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇన్పుట్ యూనిట్, మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, అదే మనం ఏఎల్యు అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే అవుట్పుట్ యూనిట్. సో ఇలా అయితే మనం డివైడ్ చేస్తాం. ఈ ఇన్పుట్ యూనిట్ ఎందుకంటే ఇది యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్, మౌస్ కానీ ఇలాంటి వాటిని ఇన్పుట్ యూనిట్ అంటాం. నెక్స్ట్ ఏంటిది మెమొరీ యూనిట్. ఈ మెమొరీ యూనిట్ ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే మన డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఇన్పుట్ నుంచి డేటా పంపినాం కదా, ఆ డేటాను స్టోర్ చేయడానికి మెమొరీ యూనిట్ అయితే యూజ్ చేస్తాం. ఇందులో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీని మనం అయితే ర్యామ్ అని పిలుస్తాం, సెకండరీ మెమొరీని మనం హార్డ్ డిస్క్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఏఎల్యు, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. దాన్నే మనం ఏఎల్యు అంటాం. ఇది ఎందుకంటే మనం లాజికల్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తానికి యూజ్ చేస్తాం. లైక్ ఎట్లా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి అయితే యూజ్ చేస్తాం కదా మనం ప్రోగ్రామింగ్లో. దానికోసం అయితే ఈ ఏఎల్యు అనేది వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 = 4, 2 × 2 = 4. సో ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తానికి ఏఎల్యు అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఎంటైర్ ద ప్రాసెస్ను కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నుంచి డేటా తీసుకొని మెమొరీకి పంపడం, ఏఎల్యూలో ప్రాసెస్ చేయడం అండ్ అవుట్పుట్ ఇవ్వడం, ఇలా 1 by 1 వర్క్ చేసి కంట్రోల్ చేసేదాన్ని మనం కంట్రోల్ యూనిట్ అంటాం. అవుట్పుట్ యూనిట్ ఏంటంటే ఇది ఫైనల్గా రిజల్ట్ను మనకు డిస్ప్లే చేస్తుంది. లైక్ ఏంటంటే అంటే మానిటర్స్ అండ్ ప్రింటర్స్. దీనివల్ల మనం అవుట్పుట్ని అయితే చూస్తాం. మనం సింపుల్గా చెప్పాలంటే మనం 2 నెంబర్స్ను సమ్ చేద్దాం అనుకుందాం. కీవర్డ్స్లో నెంబర్ అనేది టైప్ చేస్తాం, అదేంటిది ఇన్పుట్. సిపియూలో ప్రాసెస్ అనేది జరుగుతుంది. సిపియూలో ఏమేమి ఉంటాయో పని చూసాం కదా, సో అందులో అయితే వర్క్ జరుగుతుంది. లాస్ట్కు మనకు రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని మనం అవుట్పుట్ అంటాం. సో ఆ సిపియూ ఏం చేస్తుంది, మెమొరీకి అనేది మన డేటాను స్టోర్ చేస్తుంది. ఈ మెమొరీలో 2 పార్ట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ప్రైమరీ, నెక్స్ట్ వన్ సెకండరీ. సో ఇలా డేటా అనేది మనకు స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మెమొరీ హైరార్చీ. కంప్యూటర్లో మెమొరీ టైప్స్ అన్నీ ఈక్వల్గా ఉండవు. డిఫరెంట్ మెమొరీని డిఫరెంట్ స్పీడ్స్, సైజెస్ అండ్ డిఫరెంట్ కాస్ట్తో ఉంటాయి. టాప్ టు బాటమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిపియూ అండ్ రిజిస్టర్స్. సో చాలా ఫాస్ట్ అండ్ లిమిటెడ్ సైజ్ అయితే ఉంటాయి రిజిస్టర్స్ అనేవి డైరెక్ట్ సిపియూతో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ మెమొరీ. ఈ క్యాష్ మెమొరీ ఎందుకంటే ఫాస్ట్ మెమొరీ బిట్వీన్ ద సిపియూ అండ్ ర్యామ్. సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అండ్ మెమొరీ మధ్యలో ఈ క్యాష్ మెమొరీ అనేది ఉంటుంది మనకు. నెక్స్ట్ వన్ ఏంటంటే ర్యామ్. సో ఇదే మనకు మెయిన్ మెమొరీ, ఎందుకంటే టెంపరీగా డేటాను మనకు స్టోర్ చేస్తుంది, దాన్ని మనం ర్యామ్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండరీ స్టోరేజ్. లైక్ ఎలా అంటే హెచ్డిడి, ఎస్టిడి. సో డేటాను పర్మనెంట్గా మనం స్టోర్ చేస్తుంది. సో ఇంకా చాలా ఉంటాయి, మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్. మ్యాగ్నెటిక్ టేప్ అంటే మనం ఓల్డ్ టైంలో టేప్ రికార్డ్స్ అయితే చూస్తుంటాం కదా, సో వాటిని ఫస్ట్గా ఇన్వెంట్ చేశారు కాబట్టి మ్యాగ్నెటిక్ టేప్స్ అయితే ఉంటాయి మనకు ఫస్ట్లో. అక్కడి నుంచి జనరేషన్ పెరుగుతా అంటే వాటిలో చేంజెస్ కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు హైరార్చీ అంటే ఫాస్ట్ మెమొరీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ స్మాలర్ సైజ్. సిస్టమ్ బ్యాలెన్స్ చేయడం కోసం మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తాం. లైక్ నోట్ ప్యాడ్ ఆన్ యువర్ డెస్క్. ర్యామ్ ఎలా యూజ్ చేస్తామంటే లైక్ యువర్ మెయిన్ వర్క్ టేబుల్. నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఎలా యూజ్ చేస్తామంటే లైక్ యువర్ స్టోరేజ్ కబోర్డ్. అండ్ సైజ్ ఇంక్రీసెస్ కోసం మనం హైరార్చీ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు, వన్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఊప్స్.
సో మెయిన్గా మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ డీటెయిల్స్ను మనం హైడ్ చేయడానికి హైడ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్, మనకు అవసరం లేని డీటెయిల్స్ అయితే ఇవ్వదు. ఓన్లీ మనకి ఏం కావాలో ఆ డీటెయిల్స్ని ఇచ్చేదాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నావు. సో గన్ ఫైరింగ్ అవ్వడం, సో ఇలా మూవ్ అవ్వడం, ఇలా అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఓన్లీ ఏం చేస్తున్నావు, స్టిక్కర్తో గన్ కాల్స్తున్నావు. ఫ్యూచర్స్ అన్నీ తెలుస్తున్నాయి. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందని నీకు తెలియడం లేదు. సో యాజ్ ఏ ప్రోగ్రామర్గా నీకు అది ఖచ్చితంగా తెలియాలి. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. మనం కాంప్లెక్సిటీని హైడ్ చేసి ఓన్లీ లాజికల్ మీదనే ఫోకస్ చేస్తాం. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. ప్రింట్ డీటెయిల్స్ అనే మెథడ్ ఉందనుకోండి. సో ఆ మెథడ్లో ఏం కోడ్ రాసామో మనకు తెలియకపోయినా పర్వాలేదు. మనం ఆ ఫంక్షన్ను కాల్ చేస్తే చాలు. సో అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ను ఈజీ చేస్తుంది, క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ హైరార్చీ. ఈ లాంగ్వేజ్ హైరార్చీ అంటే బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే హార్డ్వేర్ నుంచి మిషన్ లాంగ్వేజ్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్, నెక్స్ట్ సి అండ్ C++. సో ఇలా మనకు లాంగ్వేజ్ హైరార్చీ అయితే ఉంటుంది. కంప్యూటర్కు మనం చెప్పే లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ అండ్ హ్యూమన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ రెండు డిఫరెంట్. కంప్యూటర్కు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం అయితే కోడ్ అనేది రాయాలి. సో మిషన్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, జీరోస్ అండ్ వన్స్, అంటే ఇది సిపియుకి డైరెక్ట్గా అర్థమవుతుంది. సో మనం ఏం నేర్చుకోవాలి, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ని మనం కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇవ్వాలి. మనం అలా చెప్తేనే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంఓవి, ఏడిడి, సో ఇలాంటివి అయితే యూజ్ చేస్తాం. లో లెవెల్ లాంగ్వేజ్ ఇది. నెక్స్ట్ వన్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడు మనం నేర్చుకునేవి లైక్ సి, జావా, పైథాన్, C++. సో ఇవన్నీ మనం హ్యూమన్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అయితే మనకు ఉంది. సిలా ఫర్ ఎగ్జాంపుల్ int a = 10 బట్ పైథాన్లో ఎలా రాస్తామంటే మనం a = 10 ఆటోమేటిక్గా డాటా టైప్స్ అనేది తీసుకుంటుంది పైథాన్లో. సో అందుకే పైథాన్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. సో ఇందులో ఇంకా డివైడ్ చేస్తే మనం వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ SQL యూజ్డ్ ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్, ఓన్లీ టాస్కులు జనరేట్ చేయడానికి SQL లాంటి హై లెవెల్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం. సో ఇంకా డివైడ్ చేసుకుంటే న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ యూజ్డ్ ఇన్ AI. సో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే ఇంగ్లీష్ అయితే న్యాచురల్ లాంగ్వేజ్ అయితే చాలా యూజ్ చేస్తున్నాం. సో ఇది కామన్గా అందరికీ ఉండేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ అండ్ హ్యూమన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ అన్ని హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్. సో హ్యూమన్ లాంగ్వేజ్ను మిషన్ లాంగ్వేజ్కు కన్వర్ట్ చేయాలి. సో బై యూజింగ్ ద కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్. హ్యూమన్ ఇన్పుట్గా ఇచ్చిన కోడ్ను మిషన్కి అండర్స్టాండ్గా చెప్పి మనకు అవుట్పుట్ని అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్లో ప్రింట్ హల్లో అని రాస్తే అది మిషన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయ్యాక CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఈ లాంగ్వేజెస్ మనం ఈజీగా చదవడానికి అండ్ రాయడానికి ఈజీగా ఉంటుంది లైక్ పైథాన్, జావా, C++, జావాస్క్రిప్ట్. మనం ఈజీగా లాజిక్ను డిజైన్ చేయొచ్చు. మిషన్ లాంగ్వేజ్కు మన భాష అర్థం కావాలంటే సో ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ అయితే యూజ్ చేయాలి మనం. ఈ కంపైలర్ అనేది ఏంటంటే మనం ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే 1 by 1 లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. C++ ఆర్ జావా ఈస్ కంపైలర్స్ అయితే యూజ్ చేస్తాం, ఎందుకంటే కోడ్ను ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. ఈ లాంగ్వేజెస్ ఒక కాడ రాస్తే ఎక్కడైనా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో హై లెవెల్ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, మెమొరీ హైరార్చీ, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, లాంగ్వేజ్ హైరార్చీ, హై లెవెల్ లాంగ్వేజ్. ఇవి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్లో ఫండమెంటల్ కాన్సెప్ట్స్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటిదంటే మనం ఏం నేర్చుకోవాలంటే కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, పైథాన్లో అప్లికేషన్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం, అసలు పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ బై యూజింగ్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఈ రెండింటిని అయితే మనం యూజ్ చేసుకొని కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎలా అంటే జీరోస్ అండ్ వన్స్లో మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకొని లైక్ సి అండ్ జావా, C++ ఇలా తీసుకొని వాటిని మనం మిషన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తాం బై యూజింగ్ జీరోస్ అండ్ వన్స్. మిషన్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని జీరోస్ అండ్ వన్స్ని అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ని అయితే ఇస్తుంది. 2 వేస్గానైతే మనం చేస్తాం, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్. పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్. సో వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇదేంటంటే ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. సో అందుకే దీన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎందుకనంటే లైన్ బై లైన్ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అందుకే మనం ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్.
సో డైనమికల్ టైప్ ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మనం ఇది సిలో మనం ఇలా డిక్లేర్ చేస్తాం. బట్ పైథాన్‌లో ఎలా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఆటోమేటిక్‌గా డేటా టైప్‌ని అయితే తీసుకుంది. సో అందుకే మనం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. సింపుల్ అండ్ రీడబుల్ అండ్ వర్సటైల్. మనం నేర్చుకోవడానికన్నా, చదవడానికన్నా, రాయడానికన్నా సింపుల్‌గా ఉంటుంది పైథాన్ లాంగ్వేజ్ అయితే. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఆటోమేషన్ స్క్రిప్టింగ్, గేమ్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్‌మెంట్. సో ఇలా చాలా యూజ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు ప్రపంచంలో అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ డెవలప్‌మెంట్‌లో ఎలా యూజ్ చేస్తామంటే ఫ్రేమ్‌వర్క్స్ లైక్ డీజాంగో, ఫ్లాస్క్ వంటి వాటిలో అయితే పైథాన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా సైన్స్‌లో పాండాస్, నంపి ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేస్తాం మనం. మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ. దాన్ని పైథాన్‌తో నేర్చుకుంటే లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సార్‌ఫ్లో, స్క్రిప్టిలెన్ ఇలాంటి వాటిని అయితే నేర్చుకోండి. నెక్స్ట్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్. ఎందుకంటే ఇది సింపుల్‌గా రిపిటేటివ్ టాస్క్‌ను ఆటోమేటిక్‌గా చేయడం. సో ఇలాంటి వాటికి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ యూజ్ చేసి మన గేమ్‌ను డెవలప్‌మెంట్ చేయడం. సైబర్ సెక్యూరిటీలో టెస్టింగ్ అండ్ ప్రొడక్టివ్ కోసం యూజ్ చేయడం పైథాన్ యూజ్ చేసి. యాప్ డెవలప్‌మెంట్‌లో బ్యాక్ ఎండ్ లాజిక్ డిజైన్ చేయడం కోసం ఇలా చాలా యూజెస్ ఉన్నాయి పైథాన్ నేర్చుకుంటే. సో ఫ్యూచర్ అనేది చాలా ఉంటుంది. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్. ఎగ్జాంపుల్ ప్రింట్ రౌండ్ బ్రేసెస్ హల్లో అని రాసామనుకో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ జావాలో అయితే ఒక లెంతీ కోడ్ అయితే రాస్తాం. ఒక హల్లో అనే వాడు ప్రింట్ చేయడానికి. ఇది సింపుల్ సింటాక్స్‌తోనే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇలా చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి పైథాన్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. పైథాన్ నేర్చుకుంటే లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. సో మెనీ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు మనం. అలాగే పైథాన్ నేర్చుకుంటే నువ్వు జాబ్‌కి రెడీగా ఉన్నట్టే. సో రీకాల్ చేసుకుంటే మనం ఏమేమి నేర్చుకున్నామంటే కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటిది, వాటి అప్లికేషన్స్ ఏంటి, పైథాన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం. సో ఇలా అన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం మనం. In this video talk about how to install Python, how to run first program in CMD. Let's go. How to download Python? Go to browser, type the python.org, enter. Download directly or go to website. The latest version of Python is 3.12.4. Download it and close it. Search bar, type the CMD, click it, type Python, enter. The latest version of Python is downloaded in your desktop. How to set copy path? Go to search bar, type the IDLE, go to the open file location, double click it, copy as a path, close it. Go to search bar, type the environment, click it, environment variables, and edit, new, paste it, click it, edit, click the path, okay, click. Go to search bar, type the CMD, click it, type the Python, path is selected. How to run first program in CMD? To search bar, type the CMD, type the Python, click it. Suppose print open curly brace double equal to hello Python double equal to close, enter. The output will get hello Python. I assign to the some values. X is equal to 10, y is equal to 16. I print x plus y, close, enter. 10 plus 16 is equal to 26. Suppose I addition 20 plus 20, 40. Thank you for watching. You want to get more information about course, follow my YouTube channel.